ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడైన స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుని ఊరేగింపులో కోలాటాలు, భజనలు భక్తులను అలరించాయి. కల్పవృక్ష వాహన సేవను తిలకిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై శ్రీరామావతారంలో భక్తులను కటాక్షించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. కోలాటాలు, భజనలు భక్తులను అలరించాయి. కల్పవృక్ష వాహన సేవను తిలకిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. హనుమంత వాహన దర్శనం భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. సప్తగిరులపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, శీఘ్ర దర్శనానికి దాదాపు 4 గంటలు పడుతోంది. మరోవైపు 74,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,000 మందికి పైగా తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో తీతిదేకి 3,98,00,000 మేర రాబడి వచ్చింది. వసంత పంచమి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయంలో 23న వార్షిక విశేష పూజను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేష పూజ నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలని జియంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచించారు. దీంతో ఈ మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిషేకం, విశేష పూజను ఏడాదికోసారి నిర్వహించాలని తీతిదే గతంలో నిర్ణయించింది. వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేష పూజను ఏకాంతంగా నిర్వహిస్తోంది తీతిదే. తిరుమల శ్రీవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి తీతిదే అధికారులు, అర్చక స్వాములు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు ఆశీర్వదించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక రథసప్తమి వేడుకలకు తీతిదే ఏర్పాట్లు చేస్తోంది. 25న ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే స్వామివారి వాహన సేవలు రాత్రి 9 వరకు కొనసాగుతాయి. ఒకే రోజు సప్తవాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ శ్రీవారి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమై చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా ఉన్న తిరుమల క్షేత్రంలో ఈ నెల 25వ తేదీన సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా వాహన సేవలు నిర్వహించడం
సాంప్రదాయంగా జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనకి ప్రత్యక్ష నారాయణుడిగా భగవంతుడిని కొలిచే సూర్య భగవానుడి యొక్క సూర్య జయంతి పర్వదినం రోజున కొన్ని దేవాలయాల్లో ఉత్సవం మాత్రం చేస్తారు. మన తిరుమల సాంప్రదాయంలో విశేషంగా ఆ రోజు సూర్యప్రభ వాహన సేవ నుంచి చంద్రప్రభ వాహన సేవ వరకు 7 కొండల వాడిపైన 7 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా ఈ యొక్క వాహన సేవలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం నుంచి బయలుదేరి వాహన మండపానికి చేరుకుంటారు. అక్కడ సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు అధిరోహించి సూర్యోదయానికి పూర్వమే 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వాయువ్య మూలలో శ్రీవారు వేంచేస్తారు. సూర్యప్రభ వాహనం పైన సూర్యభగవానుడు తన కిరణాలతో స్వామివారిని దర్శించుకున్న తర్వాత వాహన మండపానికి తిరిగి వేంచేస్తారు. ఇక రెండవ వాహన సేవగా చిన్నశేష వాహనము, మూడవ వాహన సేవగా గరుడ వాహనము, నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనము, తర్వాత శ్రీ చక్రతాళ్వారు వారు ఆలయం నుంచి పల్లకీలో వేంచేసి వరహస్వామి వారి ముఖమండపానికి చేరుకుంటారు. అక్కడ చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఐదో వాహన సేవగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి కల్పవృక్ష వాహన సేవ విశేషంగా నిర్వహిస్తారు. ఆరవ వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి సర్వభూపాల వాహన సేవ వైభవంగా నిర్వహించడం. చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. బాసరసి జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలంపురంలోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో 21వ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రేపు వసంత పంచమి పురస్కరించుకొని అమ్మవారు నిజ రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఆలయ అర్చకులు అమ్మవారికి 1008 కలశాలకు ప్రతిరోజు ఆవాహన పూజలు చేస్తున్నారు. వసంత పంచమి రోజున అమ్మవారిని పంచామృతాలతో అభిషేకిస్తారు. హైదరాబాద్ కమలానగర్ కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పరిణయోత్సవం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి పరిణయోత్సవాన్ని తిలకించి తరించారు.
భద్రాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేదఘోష, నాదస్వర, మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది. ముక్కంటి క్షేత్రంలోని శ్రీ కాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సామాన్య భక్తులకే ప్రాధాన్యమిస్తామన్నారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుమల మాదిరిగానే వీఐపీలకు నిర్దేశిత సమయంలోనే దర్శనం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో 23వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మాఘశుద్ధ చవితి సందర్భంగా వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ దంపతులు స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. 23వ తేదీన స్వామివారిని పెళ్లికొడుకును చేసే ఘట్టంతో ఈ వేడుకలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ ఘట్టం నిర్వహించనున్నారు. మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. సంతానం కోసం జంపన్న, నాగులమ్మకు ముడుపులు కట్టారు. గద్దెల ప్రాంగణానికి వచ్చి ఎత్తుబెల్లం, ఒడిబియ్యం, నూతన వస్త్రాలు సమర్పించి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుకు పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో మేడారం పరిసరాలు వాహనాలతో నిండిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని ఆదివాసీ మెస్రం గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. నాగోబా జాతరలో భాగంగా దర్బార్ నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిపుత్రులు భారీగా పాల్గొన్నారు. మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రముఖులు నాగోబా దేవతను దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రి సీతక్కకు అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండలోని త్రికూటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీలను లెక్కించారు. 34 రోజుల వ్యవధిలో 2,05,50,000 పైబడి రాబడి వచ్చింది. భక్తుల కానుకల రూపంలో 26 గ్రాముల బంగారం, కిలో 200 గ్రాముల వెండి వచ్చాయి. దీంతో పాటు విదేశీ కరెన్సీ కూడా బాగానే వచ్చింది. 14 దేశాలకు చెందిన 87 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలలో లభించాయని ఉప కమిషనర్ సూర్యచక్రధరరావు తెలిపారు. అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ పూర్తయి 3 ఏళ్లవుతున్న సందర్భంగా కడపలో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం మున్సిపల్ మైదానంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం చిన్న చౌక్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి అయోధ్య రాముని శోభయాత్ర ప్రారంభమైంది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.